ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారని, అందులోనూ కోతలు విధిస్తూ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆర్థిక సమస్యలు అంటూ సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని తాను ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా చంద్రబాబు సంక్షేమ పథకాలను ఇవ్వలేరని చెప్పారని అన్నారు. కానీ 14 ఏళ్లుగా సీఎంగా ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్లు మేమున్నాం, సూపర్ 6 అమలు చేస్తాం అంటూ ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టారని తెలిపారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని చెబుతూనే సంపద సృష్టించి సూపర్ 6 హామీలు అమలు చేస్తామంటూ చంద్రబాబు అన్నారన్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తీరా ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేశారన్నారు. ఇప్పటికే ఉన్న పథకాలను సైతం రద్దు చేసే దిశగా చంద్రబాబు పాలన ఉండడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నాయన్నారు. కూటమి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయని, రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకానికి అతిగతి లేకుండా పోయిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1500 రూపాయల నగదు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ 20,000 ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్రం సాధ్యమని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మారని, ఆ దిశగానే వివిధ సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిన నాయకుడు జగనన్న అని అన్నారు.